రుషికొండ బిల్డింగ్ల గురించి మొన్న వరకు జగన్ ప్యాలెస్ అన్నారు, ఇప్పుడేమో టూరిజం బిల్డింగ్లు అంటారు. ఈ రెండు నాలుగుల ధోరణి ఏ విధంగా వస్తున్నారు? అక్కడే తెలుస్తుందిగా. ఆ రోజు వాళ్ళు ఏ రోజు అన్నారో, ఎప్పుడైతే అది రుషికొండ ప్రాజెక్ట్ జగన్ ప్యాలెస్ అన్నారు ఆ రోజు తెలుసు. ఆ రోజు అడిగాము, అదే అయితే రాసిచ్చేసి మరి తీసుకుంటామని చెప్పి. కాదని వాళ్లకు తెలుసు. ఈరోజు ఏ రకంగా దాన్ని బయటపడాలనే దాంట్లో చాలా ఏమీ తెలియనట్టు మళ్ళీ ఒక డ్రామా క్రియేట్ చేసి నాసిరకం అని చెప్పే ప్రయత్నం అక్కడికి పోయి చేశారు. ఎప్పుడో ఒకసారి దాన్ని తీసుకురావాలి కానీ దాన్ని తెచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రజలను మభ్యపెట్టడం కానీ మోసం చేయడం కానీ లేదా అబద్ధాలను నిజమని చెప్పే ప్రయత్నం చేయడం కానీ లేదా తాను ఎంత అన్ని అవలక్షణాలకు తాను కానీ తన పార్టీ కానీ ప్రతిరూపము అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే దీంట్లో కానీ తనకున్న ఏకైక శక్తి ప్రచారం అనే దాన్ని ఆయుధాలను వాడుకొని ఎల్లో మీడియాను వాడుకొని ప్రచారకుడు అవసరమైన సంపత్తిని వాడుకొని ఎట్లా బిల్డ్ చేస్తూ వచ్చారు అవన్నీ గాలిలో కట్టినవి తప్ప ఏం లేదనేది ఒకటి రోజు రోజు రుజువు అవుతున్నాయి. అందులో ఇది కూడా అలాంటిదే. ఆ రోజు ఆ వాస్తవం ఇంకో రకంగా కారలే. అది పబ్లిక్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అది టూరిజం ప్రాపర్టీ. ఈరోజు అంతే ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. అది దాన్ని ఎట్లా వాడాలి, ఏ రకంగా చేయొచ్చు అనేది ఎనీ గవర్నమెంట్ కెన్ డిసైడ్. అది ఆ ప్రివిలేజ్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఎప్పుడైతే ముందు ఈ రకంగా ఇది జగన్ గారి ప్యాలెస్ అంటూ ఏదన్నారో అందుకే రాగానే దాన్ని ఎట్లా వాడాలని అర్థం కాక ఇన్నాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా తప్పదు, రేపు క్రిటిసిజం వస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని తమ ఫోల్డ్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా పైకి ఏమనుకుంటే చాలా కూల్గా దాన్ని మూవ్ చేశారు. అయితే దెర్ ఈజ్ అదర్ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎత్తి చూపడం, దానివల్ల ఇది బయటకు వస్తున్నాయి. కానీ లేకపోతే ఆ రోజు వాళ్ళు ఆడిన అబద్ధాలకు ఈరోజు ప్రతి దానికి బోన్లో నిలబడి ఆయన సమాధానం చెప్పాల్సి ఉండే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఏముంది, వాళ్ళకున్న బలమే అది. మేము ఏదంటే అదే వేదం అని చెప్పగలిగిన దాన్ని ఏమంటావు దుర్మార్గమైన ప్రాపగాండా మీద ఉండే పట్టు దాంతో అందులో భాగంగానే ఈరోజు అసలు విషయాలు పక్కకు వదిలేసి ఏదో నిన్న అసెంబ్లీది ఎందుకు రైజ్ చేశాడో ఆయన అర్థం కావట్లేదు. అసెంబ్లీకి దమ్ముంటే రాండి అని ఎందుకంటున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇంకా నాకు తెలిసి డేట్ కూడా వచ్చినట్లా దానికి చెప్పిన ఎప్పుడు 18th అనౌన్స్ చేశారా, ఇంకా చేసినట్లా చేశారు, అఫిషియల్గా చేయలే. ఏదో ఒకటి ఇది ఇప్పుడు ఇష్యూస్ నా యూరియా గురించి భయంకరంగా గొడవ అవుతుంది. ఎరువులు లేక మద్దతు ధర లేక ఉల్లి రైతులు రోడ్డు ఎక్కి అక్కడ ఎక్కారు కర్నూలు. అంతమంది మిర్చి, పొగాకు, మామిడి, నేమ్ ఎనీథింగ్. లేదా క్రాప్ ఇన్సూరెన్స్ ఇది లేదు, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు గతంలో నష్టాలకు సంబంధించి. అసలు రైతుల బాధ పట్టించుకోవటం, నువ్వు ఏం చేయగలవనేది తర్వాత ఇష్యూ. అసలు ఇదిగో ఈ ఇష్యూ ఉందనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్న సింగిల్ కాలం వార్త వచ్చినా తన దృష్టికి లేదా పార్టీ యంత్రాంగం ద్వారా వచ్చినా సరే ఇమ్మీడియట్ రివ్యూ చేసి ఏం చేయగలమని ఆలోచించడం ఆ రోజు చేశాము. ఈరోజేమో ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న మా నాయకులు పార్టీ నాయకులు ఉల్లి రైతుల దగ్గరికి పోతే ఆ రోజు హడావుడిగా 1200 మద్దతు ధర అన్నాడు. నువ్వు 1200 నువ్వు దాన్ని ప్రారంభించి నువ్వు ఇచ్చేసరికి పుణ్యకాలం అయిపోతాయి, అవి కుళ్ళిపోతాయి ఉల్లిపాయలు. సీజన్ అయిపోయింది కాబట్టి నేను చేయగలిగింది ఏం లేదు, అంతా బాగా చేసామని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటాను. నిన్న దాని గురించి యూరియా గురించి ఎక్కడ క్యూలు చూస్తే ఈరోజు చెప్పులు పెట్టి 100 మంది రైతులు వరుస ఉన్నాయి. కరెక్ట్ 14-19 మధ్య ఏముంది కుప్పం ఇట్ సెల్ఫ్. నువ్వు బ్రహ్మాండమైన నా కుప్పం దాన్ని ఏది డిజిటల్ ఏదో పెట్టానన్నాడు హెల్త్కి సంబంధించి. అది ఒక బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానంటున్నాడు. అసలు కుప్పం అమరావతి కుప్పం ఈ రెండే అదో ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. మరి నీ దగ్గర అంతా చేస్తే బేసిక్ నెసెసిటీ రైతులకు కావాల్సిన ఎరువు నువ్వు ఇవ్వలేకపోతాడు. 14-19 మధ్య ఎట్లుండిందో ఆయన పాలన, దానికి రెండింతలు ఎక్కువగా ఏమంటారు అరాచక పాలన. ప్రజల సంక్షేమం గురించి వదిలేయండి, ప్రజల గురించి కానీ సమస్యల గురించి కానీ ప్రభుత్వం చేయాల్సిన మినిమం పనులు కూడా చేయకుండా, చేయాల్సిన అవసరం ఉందని కూడా అనుకోకుండా ఎట్లా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేది కనపడుతుంది. దానికి ఉదాహరణ రైతుల ఇష్యూని. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో అర్జెంటుగా ఒకటి బ్యానర్ ఐటమ్ కావాలి వాళ్ళకు, ఆ మీడియాకు, ఈయన ఓ స్టేట్మెంటు, లేదా నా నెలకు ఒకసారి ఆయన తతంగం మాదిరి ఆ పెన్షన్లు ఇవ్వడానికి పోయి అక్కడ ఒక టీ కాసి ఎవరికైనా ఇవ్వడము, ఇంకోటి ఏదో చేసి ఒక వీడియో తీయించుకోవడం, అవి రిలీజ్ చేయడం, లేదా ఒక సుందర స్వప్నం 40 ఏళ్ల తర్వాత ఏం రాబోతుంది అనేది ఈరోజు ఒక ఆవిష్కరిస్తాడు ఆయన. దాని గురించి ఒకటి అందులో భాగంగా ఇట్లా స్టేట్మెంట్ ఇస్తే దాటేయాలని చూస్తున్నాడు. అండ్ రేపు అసెంబ్లీలో జరిగేటప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు. వాటన్నిటినీ అందరం భరించాలా? వీటన్నిటినీ ఎంతో కొంత క్వశ్చన్ చేస్తూ నిలబడుతున్న
మీడియా పైన అటాక్స్ ఎట్లా చేయాలనేది రెండోది చూస్తున్నాడు. ఈరోజు నేను చూస్తే సాక్షిది ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు రోజుకు 10 కేసులు ఎవడు మిగిలేవాడు కాదు. మీడియా వాళ్ళందరినీ లోపల పెట్టిండాల్సి వచ్చింది. ఎల్లో మీడియాకు సంబంధించిన వాళ్ళని అంశరాతలు రాశారు, అడ్డగోలు రాతలు రాశారు. బట్ అది పార్ట్ ఆఫ్ ఇది అనుకున్నారు. దాని ద్వారా ఎక్కడ మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి చేయలేదు. ఈరోజు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఇమ్మీడియట్ కేసు పెట్టడం, అర్ధరాత్రి మీడియా సంస్థలోకి వెళ్ళడం, బహుశా ఈ చరిత్రలో ఎక్కడా గమనించుండం. ఇంత బరితెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే బయటకు వాస్తవాలు వస్తున్నాయి, దాన్ని తొక్కాలనే దాన్ని. బయటకు వాస్తవాలు రాకూడదు, తను చెప్పేదే పోవాలా, తను చెప్పేదే మెదడులోకి ఎక్కాలా, సమస్యలు బయటికి రాకూడదు. రోజు ఈ పిక్చర్ ఇచ్చి తను చేసేదే అందరూ చదవాలి, అందరూ చూడాలి, అందరూ ఆ భ్రమలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి సో అవేమి నిలబడడం అనేది ప్రత్యామ్నాయ మీడియా, ఆల్టర్నేటివ్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అలాగే పొలిటికల్ ఫోర్స్ వైఎస్ఆర్సీపీ ఉంది. కాబట్టి వీటిని ఎక్కడికక్కడ ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు కూడా అదే చేస్తాం. మీరు మధ్యలో డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఏదైనా చేస్తే కూడా వాటిని కూడా తిప్పి కొడతాం ఎక్కడికక్కడ అనేది ఆయన గమనించాలి చంద్రబాబు నాయుడు. సార్, చంద్రబాబు ఎక్కడో ప్రజలైతే కలవట్లేదు, కేవలం వారం పదవులకు వస్తారు, ఒక స్కిట్ మాత్రమే నిర్వహిస్తున్నారు, 2-3 జనంతో కలిసినట్టు. ఎందుకని ప్రజల ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకంటే పోతే వెంటబడి కొడతారు. కాబట్టి పోతే ఎక్కడికక్కడ తరిమి కొడతారు. దానికి కావాల్సినన్ని అంటే మోసపోయామనే కోపం ఉంది ప్రజల్లో. ఘోరము మోసం చేశాడు. మోసం చేసి పైగా మీకు మేలు చేస్తున్నా, నేను ఒక భ్రమ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. కనీసం గతంలో 14-19 మధ్య కొంతన్నా ఏమంటారు, ఏదో ప్రయత్నం చేస్తున్నాననే చూపే ప్రయత్నం చేసేవాడు. ఏదో నేను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఇది చేసే ప్రయత్నం, అది ఇప్పుడు అది కూడా పట్టించుకోకపోగా పుండు మీద కారం రాసినట్టు, పుండు ఆయనే చేశాడు, దాని మీద కారం రాసినట్టు బ్రహ్మాండంగా పాలిస్తున్నాడు. అసలు ఇట్లాంటి పాలన అద్భుతం అని చెప్పేసి తను చెప్పించి చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. సో కిందికి పోయి ప్రజల దగ్గరికి పోవాలంటే జంకు కాదు, భయమే ఉంది కాబట్టి ఏడాది, నేను అనేది 2-3 ఏళ్ల తర్వాత ఎస్ దెర్ ఈజ్ ఏదైనా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఏడాది తిరిగేగానే కూడా 1 సంవత్సరంలో మళ్ళీ ప్రజల దగ్గరికి పోలేకపోతున్నాడంటే అక్కడే తెలుస్తుంది వైఫల్యం ఎంత భయంకరంగా ఉందని. అందుకే ఎక్కడికి పోయినా ఒకడే ఉంటున్నాడు తప్ప 10 మందిని వెంటనే తీసుకొని పోలేకపోతున్నాడు. 10 మందిని జనంలోంచి పిలిచాడలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు పోతే 10 మంది ఎవరు వచ్చినా ఆ 10 మందిలో 8 మంది ఇదే ఒక 2-3 ఏదైనా సమస్యలు ఉన్నాయన్నా అది ఏముంది ఎందుకని సొల్యూషన్ చూపడానికి ట్రై చేసేవాళ్ళు. ఈయన పోతే 10 మంది సొల్యూషన్ అడగరు. నువ్వు ఇచ్చిన మోసాలు, నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి, నువ్వు మోసాల సంగతి ఏంటని అడుగుతారు. సో మాకు రావాల్సినవన్నీ కట్ చేస్తున్నావు అని అడుగుతారు, నిలదీస్తారు, క్వశ్చన్ చేస్తారు. సో అందరూ రోడ్డు మీద పడి ఉండడం వల్ల ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి. కాబట్టి ధైర్యం చేయట్లా. దాన్ని కప్పించుకోవడానికి ఇవన్నీ డైవర్షన్ చేయడము, కేసులు పెట్టడము, ఎవరున్న గొంతెత్తితే దాన్ని తొక్కడము, ఇది చేస్తున్నారు అడ్డగోలుగా చేసి.